స్నేహితులారా, ప్రేమధార కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్రస్తుతము మనము ఆదికాండం గ్రంథ అధ్యయనాలను ధ్యానిస్తున్నాం. ఈ ధ్యానాలు మీ జీవితాలకు అర్థవంతంగాను ఆశీర్వాదకరంగా ఉండాలని ఎంతో ఆశిస్తున్నాం. ఇక ఈనాటి పాఠంలో యాకోబు కుమారుల జననం గూర్చి, రాహేలుకు యోసేపు జన్మించడాన్ని గూర్చి, అదేవిధంగా యాకోబు తన మామ అయిన లాబానును విడిచి వెళ్ళడానికి సిద్ధమైన వైనాన్ని గూర్చిన వివరాలను విపులంగా తెలుసుకుందామా? ప్రియులారా, మనం ఈ పాఠంలో ఆదికాండము 30వ అధ్యాయము 1వ వచనం నుండి 31వ అధ్యాయము 16వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఈ 30వ అధ్యాయానికి వచ్చినప్పుడు యాకోబు పాపం చేసినప్పటికీ దేవుడు ముందుకు కదులుతున్నట్టుగా మనం చూస్తాం. పాపాన్ని బట్టి దేవుడు కదలడం కాదు, కానీ అది ఉన్నప్పటికీ ఆయన తన ప్రణాళికలో ముందుకు వెళ్తున్నట్లుగా చూస్తాం. ఈ అధ్యాయం యొక్క ఇతివృత్తము యాకోబు కుటుంబము మరియు అతని కుమారుల జననాన్ని గురించి ఉంటున్నది. యాకోబు లాబానును విడిచిపెట్టాలని కోరుకుంటాడు, మరియు యాకోబు అతనితో తెలివిగా బేరం చేస్తున్నట్లుగా కూడా మనం గ్రహిస్తాం. ఇక యాకోబు యొక్క కుమారుల జననాన్ని గురించి మనము గమనిద్దాం. ఆదికాండము 30వ అధ్యాయము 1వ వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదనెను. మీరు గమనించండి, ఆ రోజు ఒక స్త్రీకి సంతానం లేకపోతే అవమానించబడేది, మరియు ఆమెకు ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఆమె స్థానము ఎంతో మంచిదిగా పదిలంగా ఉండేది. ఇక ఆదికాండము 30వ అధ్యాయము 2-3 వచనాలను మనం గమనిద్దాం. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అనెను. అందుకామె, నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును, అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి. ఇక్కడ యాకోబు మరియు రాహేలు ఆ రోజు ఆచారానికి తిరిగి వస్తున్నట్లు మనం చూస్తాం. అబ్రహాము మరియు శారా కూడా అదే పని చేశారని గుర్తుంచుకోవాలి. దేవుడు దానిని అప్పుడు ఆమోదించలేదు, మరియు ఇప్పుడు కూడా దానిని ఆమోదించబోడు. బైబిల్ మనకు ఖచ్చితమైన వివరాలను నమోదు చేసి ఇస్తుంది. అయితే అందులో పేర్కొనబడిన ప్రతి దానిని దేవుడు ఆమోదించాడని దీని అర్థం కాదు. నిజానికి ఆయన దీనిని అంగీకరించలేదని స్పష్టంగా తెలుస్తుంది. ప్రియులారా, అబ్రహాము కుటుంబంలో ఇప్పటికే మీ దృష్టికి తెచ్చిన కలహం అనేది ఉన్నది. అది ఇస్సాకు కుటుంబంలో కూడా ఉంది, ఇప్పుడు అది యాకోబు కుటుంబంలో ఇప్పటికే ఉంది. అతడు ఇప్పుడు చాలా ఎక్కువ ఇబ్బందులో ఉన్నాడు. ఈ అధ్యాయంలోని తర్వాతి వచనాలు రాహేలు దాసి అయిన బిల్హా ద్వారా యాకోబుకు 2 కుమారులు కలిగినట్లుగా, లేయా యొక్క దాసి జిల్పా ద్వారా 2 కుమారులు, మరియు లేయా ద్వారా మరో 2 కుమారులు జన్మించడాన్ని గురించి చెబుతాయి. ఇక ఆదికాండము 30వ అధ్యాయము 22 నుండి 24 వచనాల వరకు మనము గమనిద్దాం. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని, దేవుడు నా నింద తొలగించననుకొనెను. మరియు ఆమె, యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేనుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను. ఐగుప్తు దేశానికి వెళ్ళే బాలుడు ఇతడే. తర్వాతి అధ్యాయంలో మనం అతని గురించి తెలుసుకుంటాం, ఎందుకంటే అతడు చాలా అద్భుతమైన వ్యక్తి అని గ్రహిస్తాం. తర్వాత రాహేలుకు బెన్యామీను అనే కుమారుడు పుడతాడు. యాకోబు 12 మంది కుమారులు ముఖ్యమైన వారు కాబట్టి వారి జాబితాతో మనము ఈ అధ్యాయాన్ని ముగిస్తాం. ఇశ్రాయేలు 12 గోత్రాలు వారి నుండి వస్తాయి, మరియు చివరికి ఇశ్రాయేలు దేశం ఏర్పడుతుందని చూస్తాం. ఇక యాకోబు లాబానును విడిచి వెళ్ళడానికి సిద్ధమవడాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తాం. ఆదికాండము 30వ అధ్యాయము 25-26 వచనాలను మనం గమనిద్దాం. రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయుము, నా చోటికిని నా దేశమునకును వెళ్ళెదను, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము,
అప్పుడు నేను వెళ్ళెదను, వారి కోసము నీకు కొలువు చేసి తిని, నేను నీకు కొలువు చేసిన విధమును నీవెరుగుదువు కదా అని చెప్పాను. ఇప్పుడు మామగారైన లాబాను మాట వినండి. అతడు యాకోబు విషయంలో ఇంకా తన పూర్తి చేయలేదని మనం గ్రహిస్తాం. ఇక ఆదికాండము 30వ అధ్యాయము 27వ వచనాన్ని మనము గమనిద్దాం. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించడని శకునము చూచి తెలిసికొంటినని చెప్పెను. ఇది మనకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. గెరారు రాజైన అబీమెలెకు ఇస్సాకు తన మధ్యలో ఉన్నప్పుడు తాను ఆశీర్వదించబడ్డానని చెప్పిన మాట మీకు గుర్తుందనే అనుకుంటున్నాను. ఇప్పుడు మామయ్య అయిన లాబాను దేవుడు యాకోబుతో ఉన్నాడని కనుగొన్నాడు మరియు యాకోబు కొరకు అతన్ని ఆశీర్వదించాడు. కాబట్టి మామ లాబాను, నా కుమారుడా, తొందరపడకు, నన్ను విడిచిపెట్టకు, నేను ఆశీర్వదించబడ్డాను మరియు నేను నీ జీతాన్ని పెంచాలని అనుకుంటున్నాను అని అంటున్నట్లుగా చూస్తాం. ఇక ఆదికాండము 30వ అధ్యాయము 28వ వచనాన్ని మనము గమనిద్దాం. మరియు అతడు, నీ జీతం ఇంతయని నాతో స్పష్టంగా చెప్పుము, అది ఇచ్చేదనెను. మామయ్యైన లాబాను ఒప్పందం చేసుకున్నప్పుడల్లా విజేతగా తానే ఉంటానని యాకోబుకు ఇప్పటికే తెలుసు. యాకోబు ఈ పాఠం నేర్చుకున్నాడు మరియు అతడు ఇప్పుడు వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. ఆదికాండము 30వ అధ్యాయము 29, 30 వచనాలను మనము గమనిద్దాం. అందుకు యాకోబు అతని చూచి, నేను నీకెట్లు కొలువు చేసి తినో, నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను. నేను రాక మునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సాంపాద్యము చేసుకొందుననెను. ఇక్కడ యాకోబు యొక్క ఫిర్యాదు వినండి. అతడు బాధను వ్యక్తం చేస్తూ లాబానుతో ఇలా అంటున్నాడు, నీకోసం నేను చేసిన ఈ సేవలో నాకు దొరికినదంతా 2 భార్యలు, వారి 2 దాసీలు, అబ్బాయిలతో నిండిన ఇల్లు మాత్రమే. నిజానికి ఈ సమయంలో అతనికి 11 మంది అబ్బాయిలు మాత్రమే ఉన్నారు. ఇంతకీ అతడు ఏమి చేయబోతున్నాడు? అతడు వారిని ఎలా పోషించబోతున్నాడు? అతడు లాబానుతో, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు మరియు అతడు నిన్ను ఎంతో వర్ధిల్లే విధంగా చేశాడు మరియు ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు అని అంటున్నాడు. ఇక ఆదికాండము 30వ అధ్యాయము 31, 32 వచనాలను మనం గమనిద్దాం. అప్పుడు అతడు, నేను నీకేమి ఇయ్యవలెనని అడిగినందుకు యాకోబు, నీవు నాకేమీ ఇయ్యవద్దు, నీవు నా కొరకు ఈ విధముగా చేసిన ఎడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను. నేడు నేను నీ మంద అంతటిలో నడచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను, గొర్రె పిల్లలలో నల్లని ప్రతి దానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరుపరచెదను, అట్టివి నాకు జీతమగును. మరొక మాటలో చెప్పాలంటే ఎటువంటి పొడలు మచ్చలు లేనివి లాబానువి, అయితే పొడలు మచ్చలు గలవన్నీ యాకోబుకు చెందినవిగా ఒప్పందం కుదిరింది. యాకోబు లాబానుతో, నీవు వీటిని నాకు ఇచ్చివేయి, అవి నా జీతము అని అన్నాడు. అది లాబానుకు చాలా మంచి ప్రతిపాదనలా ఉండింది. ఇక ఆదికాండము 30వ అధ్యాయము 33 నుండి 35 వచనాలను మనం గమనిద్దాం. ఇక మీదట నాకు రావాల్సిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీ, గొర్రె పిల్లలలో నలుపు లేనివన్నీ నా యొద్ద నున్న ఎడల నేను దొంగిలితినని చెప్పవచ్చుననెను. అందుకు లాబాను, మంచిది, నీ మాట చొప్పుననే కానిమ్మనెను. ఆ దినమున లాబాను చారయైనను మచ్చయైనను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటినీ, కొంచెము తెలుపు గల ప్రతి దానిని, గొర్రె పిల్లలలో నల్లవాటిని అన్నిటినీ వేరు చేసి తన కుమారుల చేతికి అప్పగించి, మిగతా వాటితో సంతానోత్పత్తి చేయలేకపోయాయి. పూర్తి జాతులు మాత్రమే జతకట్టి పిల్లలను కనడానికి యాకోబు ఆ జాతికి చెందని వాటిని తీసుకుంటాడు మరియు అవి మామ లాబానుకు చెందుతాయి. యాకోబు చాలా ఆసక్తికరమైన ఒప్పందాన్ని చేసుకుంటున్నాడు. లాబాను దగ్గర ఉన్నవి మిగతా వాటితో కలిసి సంతానోత్పత్తి చేయలేవు.
ఇక్కడ ఒకే రకమైన జాతులు మాత్రమే జతకట్టి పిల్లలను కనడానికి యాకోబు ఆ జాతికి చెందని జంతువులను తీసుకుంటాడు. పొడలు లేనివి, మచ్చలు లేనివి లాబానుకు చెందుతాయి, మిగిలినవి యాకోబుకు చెందుతాయి. ఇక్కడ యాకోబు చాలా ఆసక్తికరమైన ఒప్పందం కుదుర్చుకుంటున్నాడని మనం గ్రహిస్తాం. ఇక ఆదికాండము 30వ అధ్యాయము 36 నుండి 39 వచనాలను మనము గమనిద్దాం. తనకును యాకోబునకును మధ్య 3 దినముల ప్రయాణమంత దూరం పెట్టెను. లాబాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను. యాకోబు చినారు, జంగీసాలు అను చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్ల చారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోనూ నీళ్ళ గాలలోనూ వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను. దీనికి వివిధ వివరణలు ఉంటున్నాయి. ఇది ప్రపంచంలో ఏమి కాదు, కానీ ఇది కేవలము స్వచ్ఛమైన మూఢనమ్మకం అని చెప్పేవారు ఉంటున్నారు. మరికొందరు ఇది పాత ముసలమ్మల కథ అని కొట్టిపారేస్తూ ఖచ్చితంగా ఇది బైబిల్ రికార్డులో ఉండకూడని విషయం అని అంటుండొచ్చు. ఈ విషయాల రికార్డు దేవుని వాక్యంలో కనిపించడం ముఖ్యమని నా యొక్క భావన. ఎందుకంటే వాస్తవానికి జన్యుపరమైన అంశాలు ఇందులో ఉంటున్నాయి. కాబట్టి దీనిని మూఢనమ్మకంగా తోసిపుచ్చకూడదని నేను భావిస్తున్నాను. విషయం ఏమిటంటే లాబాను మరియు యాకోబు ఇద్దరు కూడా ఆ చెట్ల చువ్వలలోని తెల్ల చారలు, మందలోని సంతానానికి చారలు, మచ్చలు, పొడలు ఏర్పడడానికి కారణమయ్యాయని నమ్మారు. కథలో అదే ముఖ్యమైన భాగం. బహుశా మీరు నమ్మడానికి చాలా తెలివైన వారు కావచ్చు, కానీ ఈ ఇద్దరు వ్యక్తులు దానిని నమ్మారు. దానిలో విలువ ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా యాకోబు ఇక్కడ మోసాన్ని ఉపయోగిస్తున్నాడు. అతడు చాలా మోసగాడు, కానీ అతడు తనకంటే మెరుగైన మోసగాడైన మామను కలిశాడు. మరియు ఇప్పుడు యాకోబు తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ సమయంలో నేను దీని గురించి చెప్పేది ఇదే. మరియు తదుపరి అధ్యాయము ఈ మొత్తం సంఘటనపై క్రొత్త వెలుగును ప్రసరింపజేస్తుందని మనము చూడబోతున్నాం. ఇప్పుడు ఇక్కడ యాకోబు 12 మంది కుమారుల జాబితా ఉంది. వీరు చివరికి ఇశ్రాయేలు జనాంగంలోని 12 గోత్రాలను కలిగి ఉంటారు. ఇక ఆ సంతానం వివరాలను తెలుసుకుందాం. లేయాకు జన్మించిన వారు ఎవరంటే రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాకారు, జబులూను కుమార్తె దీనా. అదేవిధంగా రాహేలు దాసి అయిన బిల్హాకు జన్మించిన వారు ఎవరంటే దాను, నఫ్తాలి. మరియు లేయా దాసి అయిన జిల్పాకు జన్మించిన వారు ఎవరంటే గాదు, ఆషేరు. అదేవిధంగా రాహేలుకు జన్మించిన వారు ఎవరంటే యోసేపు, బెన్యామీను. ప్రియులారా, యాకోబు ఈ 12 మంది కుమారులతో తన చేతులను నింపుకున్నాడు. అలాగే ఒక కుమార్తె ఉందని మనం కనుగొన్నాము. ఆమె పేరు దీనా. తర్వాతి అధ్యాయంలో దేవుడు యాకోబును, హారానును విడిచిపెట్టి అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబులకు వాగ్దానం చేసిన దేశానికి తిరిగి వెళ్ళమని పిలిచాడని మనం చూస్తాం. దేవుడు యాకోబు పిల్లల గురించి ఆలోచిస్తున్నాడని నాకు ఖచ్చితంగా తెలుసు. లాబాను ఇంటి వాతావరణంలో వారు పెరగాలని ఆయన కోరుకోవడం లేదు. ఇప్పుడు మనము 31వ అధ్యాయంలోకి వస్తున్నాం. ఈ అధ్యాయంలో యాకోబు చెప్పా పెట్టకుండా లాబానును విడిచిపెట్టినట్లు మనం చూస్తాం. వాడు అతనికి ఎటువంటి వీడ్కోలు విందు కూడా ఏర్పాటు చేయలేదు. లాబాను అతని వెంటపడి అతన్ని పట్టుకున్నాడు. చివరిగా యాకోబు మరియు లాబాను మరొక ఒప్పందాన్ని చేసుకున్నారు. ఈసారి ఒకరినొకరు మోసం చేసుకోకూడదని లేదా బాధ పెట్టకూడదని, తరువాత వారు బాహ్యంగా స్నేహపూర్వకంగా విడిపోయినట్లుగా చూస్తాం. అదేవిధంగా దేవుడు యాకోబును ఆ దేశం నుండి బయటకు తీసుకురావాలని కోరుకుంటున్నాడని మనము చూస్తాం. లాబాను ఇంటి ప్రభావము యాకోబుకు మరియు అతని పెరుగుతున్న కుటుంబానికి మంచిది కాదని ఆయన గుర్తించాడు. ఆ కుమారులు ఇశ్రాయేలు 12 గోత్రాలకు పెద్దలు కాబోతున్నారు మరియు వారిని ఆ వాతావరణం నుండి బయటకు తీసుకురావాలని మరియు అబ్రహాము దేశానికంటే తాను అబ్రహాముకు వాగ్దానం చేసిన దేశానికి తిరిగి తీసుకురావాలని దేవుడు ఆతృతగా ఉంటున్నాడు.
మన అవసరాలను తీర్చడానికి దేవుడిచ్చిన దేవుని వాక్యంలోని ఒక విభాగంలో మనం ఉన్నాం. ఇది అనేక విధాలుగా చాలా పాపభరితమైన వ్యక్తి మరియు దేవుడు వదులుకోని వ్యక్తి గురించి తెలియజేస్తుంది. మీరు మరియు నేను దీని నుండి ధైర్యం పొందవచ్చు. మనము ఆయన వద్దకు తిరిగి వస్తున్నంత కాలము ప్రభువు మనలను ఎప్పటికీ వదులుకోడు. ఆయన ఎల్లప్పుడూ మనలను స్వీకరిస్తాడు. నా ప్రియ స్నేహితుడా, ఆయన యాకోబు లాంటి వ్యక్తిని, నాలాంటి వ్యక్తిని చేర్చుకుంటే ఆయన నిన్ను కూడా చేర్చుకుంటాడు. యాకోబు తన మామయ్య అయిన లాబానుతో 20 సంవత్సరాలుగా చాలా విచారకరమైన పరీక్షను ఎదుర్కొన్నాడని మీకు గుర్తుండే ఉంటుంది. మామ లాబాను నిజంగా అతనికి కష్టాల కళాశాలలో చక్కటి కోర్సు ఇచ్చాడు. అయితే యాకోబు తాను ఎదుర్కొంటున్న అన్ని ఒత్తిడిల కారణంగా చిరాకు పడడం ప్రారంభించాడు. అయితే పశువుల పెంపకం గురించి లాబానుతో చేసుకున్న కొత్త ఒప్పందం నుండి యాకోబు ఇప్పుడు మామ లాబాను పొందుతున్న దానికంటే ఎక్కువ పొందుతున్నాడు. లాబానుకు అది ససేమిరా ఇష్టం లేదు. అతని కుమారులకు కూడా అది ఇష్టం లేకుండా పోయింది. ఇక ఆదికాండము 31వ అధ్యాయము 1-2 వచనాలను మనం గమనిద్దాం. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించినని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. ఇప్పుడు యాకోబుకు దేవుని నుండి పిలుపు వచ్చింది. ఆదికాండము 31వ అధ్యాయము 3-4 వచనాలను మనం గమనిద్దాం. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లనెను. దేవుడు యాకోబును అక్కడ నుండి వెళ్ళమని పిలిచాడు. అందుకే అతడు ఇప్పుడు అలా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇంట్లో ఈ విషయం గురించి మాట్లాడడానికి భయపడుతున్నందున ఎవరైనా సేవకుడు కానీ లేదా బహుశా లాబాను లేదా లాబాను కుమారులు కూడా తన మాట వింటారేమో అని భయపడుతున్నందున రాహేలు మరియు లేయాతో తాను కుట్ర పన్నుతున్నట్లు వారు చూడకూడదని అతడు కోరుకుంటున్నాడు. ఇక ఆదికాండము 31వ అధ్యాయము 5-6 వచనాలను మనం గమనిద్దాం. మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద నుండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావచ్చక్తితో కొలువు చేసి తినని మీకు తెలిసే ఉన్నది. అది మనము యాకోబుతో ఏకీభవించిన అతని ఘనతకు నిదర్శనం అని చెప్పవచ్చు. అతడు కష్టపడి పనిచేశాడు, కానీ దానికి లాబానుకు మనం క్రెడిట్ ఇవ్వాలని నా అభిప్రాయం. లాబాను తన దగ్గర పనిచేసిన ఎవరి నుండైనా తన డబ్బుకు తగిన విలువను పొందాడని నేను నమ్ముతున్నాను. ఇక ఆదికాండము 31వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనిద్దాం. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చెను, అయినను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు. ప్రియులారా, ఈ 20 ఏళ్లలో 10 సార్లు లాబాను అతని జీతాన్ని మార్చాడని మనం గమనించాలి. పాపం యాకోబు అయితే అతను ఎక్కడ తిరగాలో తెలియక కలవరపడి నిరాశ చెందినప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఆదికాండము 31వ అధ్యాయము 8-9 వచనాలను మనం గమనిద్దాం. అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీయు పొడలు గల పిల్లలను ఈనెను. చారలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలనియు చారలు గల పిల్లలను ఈనెను. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చెను. తనను దేవుడే ఆశీర్వదించడని ఇక్కడ యాకోబు రాహేలు మరియు లేయాకు వివరిస్తున్నాడు. లాబాను మరియు అతని కుమారులు అతనిపై చాలా అసూయపడ్డారు. నిజానికి వారు అతన్ని ద్వేషించారు. ఇప్పుడు యాకోబు తాను ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నాడో అసలు కారణాన్ని చెప్పాడు. ఆదికాండము 31వ అధ్యాయము 11-12 వచనాలను మనం గమనిద్దాం. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పి తిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి, ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని. మునుపటి అధ్యాయంలో పశువుల పెంపకంలో ఏం జరిగిందో
దానికి నేను సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదని మీరు బహుశా అనుకొని ఉండవచ్చు. లేఖనంలోని ఈ భాగానికి మనం వచ్చే వరకు నేను వేచి ఉన్నాను. ఎందుకంటే దేవుడు ఇలా అంటాడు, ఇది నేనే చేశాను. దేవుడు వాటిలో ఒకదాన్ని ఉపయోగించాడని నాకు నమ్మకంగా ఉన్నప్పటికీ మనము సహజ వివరణల కోసము వెతకవలసిన అవసరం లేదు. అయితే అది ఏది అని దేవుడు మనకు చెప్పలేదు కాబట్టి మనకు తెలియదు. అనేక వివరణలు ఉన్నాయి మరియు మీరు కూడా మీకు కావాల్సిన దాన్ని తీసుకోవచ్చు. కానీ నాకు ఇది ఇష్టం. దేవుడు ఇలా అంటాడు, లాబాను నీకు ఏమి చేస్తున్నాడో నేను చూశాను మరియు నేనే నిన్ను ఆశీర్వదించాను. ఇక ఆదికాండము 31వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనిద్దాం. నీవెక్కడ స్తంభము మీద నూనె పోస్తివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశంనకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పాను. నేను బేతేలు దేవుడను నేనే. ప్రియులారా, దేవుడు ఈ బాలుడు పారిపోతున్నప్పుడు అతనికి కనిపించిన సమయానికి ఇంటి నుండి దూరంగా ఉన్న ఆ మొదటి రాత్రి బేతేలులో గడిపిన సమయానికి తిరిగి వెళ్ళినట్లుగా చూస్తాం. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశంనకు తిరిగి వెళ్ళు అనగా దేవుడు అతన్ని హారాను విడిచి వెళ్ళమని కోరుతున్నాడు. ఎందుకంటే అతనికి ప్రస్తుతము 11 మంది కుమారులు పెరుగుతున్నారు మరియు వారు ఇప్పటికే నేర్చుకోకూడని కొన్ని విషయాలను నేర్చుకోవడం ప్రారంభించారు. దేవుడు అబ్రహామును విగ్రహారాధన గృహం నుండి బయటకు తీసుకుని వచ్చినట్లే యాకోబును మరియు ఈ కుమారులను విగ్రహారాధన స్థలం నుండి దూరంగా తీసుకుని రావాలని కోరుకుంటున్నాడు. ఇక ఆదికాండము 31వ అధ్యాయము 14-15 వచనాలను మనం గమనిద్దాం. అందుకు రాహేలును లేయాయు, ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి? అతడు మమ్మును అన్యులుగా చూచుటలేదా? అతడు మమ్మును అమ్మివేసి మాకు రావాల్సిన ద్రవ్యమును బొత్తిగా తినివేసెను. ప్రియులారా, వారు తమ తండ్రి కుమార్తెలుగా కొంత వారసత్వాన్ని పొందాలని మరియు అది లాబాను అంతగా విరోధంగా ఉండకుండా ఉండాలని చెబుతున్నారు. అయితే ముసలి లాబానును నమ్మలేం. దురదృష్టవశాత్తు నేడు చాలామంది క్రైస్తవులు తమ స్వంత డబ్బును మరియు ఇతరుల డబ్బును నిర్వహించే విధానంలో కూడా తాము నమ్మలేమని ప్రదర్శిస్తున్నారు. ఇది ఒక వ్యక్తికి నిజమైన పరీక్ష అని నేను భావిస్తున్నాను. మీ జుట్టు నిక్కబొరుచుకునే ఎన్నో కథలను మీకు చెప్పగలను. క్రైస్తవులు మరియు క్రైస్తవ నాయకులు డబ్బుతో చేయకూడని అనేక పనులు నేడు చేయడాన్ని మనం గమనిస్తాం. ఇక ఆదికాండము 31వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనిద్దాం. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియునై ఉన్నది కదా. కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్లా చేయమని అతనికి ఉత్తరమియ్యగా, నేను ఈ ఇద్దరు స్త్రీలను ఎంతగానో అభిమానిస్తాను. వారు యాకోబును ఏమి చేయాలని అనుకుంటున్నారో అది చేయమని చెప్పారు. వారు అతనితో నిలబడ్డారు మరియు స్పష్టంగా వారి తండ్రి తమను దోచుకున్నాడని వారు భావించారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతవరకు విన్న సందేశం ద్వారా అనేక లోతైన సత్యాలను మనం నేర్చుకున్నాం. మరిన్ని విషయాలను వచ్చే పాఠంలో తెలుసుకుంటాం. ఈ నేర్చుకున్న సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకొనుటకు ప్రభువు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. లాబాను యాకోబును ఎన్నిసార్లు మోసం చేసి అతని జీతాన్ని మార్చాడు? లాబాను యాకోబును ఎన్నిసార్లు మోసం చేసి అతని జీతాన్ని మార్చాడు? 1 7 సార్లు, 2 5 సార్లు, 3 10 సార్లు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399525570. ఈ సందేశంలో యాకోబు జీవితంలోని చరిత్రాత్మకమైన విషయాలను గూర్చి ఎన్నో సత్యాలను నేర్చుకొని ఉన్నాం. ముఖ్యంగా దేవుడు ఒక మోసగాని జీవితంలో ఎలా తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడో ఆ విషయాలను తెలుసుకున్నాం. మరిన్ని లోతైన సత్యాలను తెలుసుకోవడానికి లేక
మీ వ్యక్తిగత, కుటుంబ, ప్రార్థన అవసరతలను మాతో పంచుకోవడానికి ఈ స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ ప్రతి ఫోన్ కాల్ మాకు చాలా విలువైనదని తెలియజేస్తున్నాం. తిరిగి కలుసుకునేంత వరకు ప్రభువు మీకు తోడై ఉండునుగాక. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, నేను సంచరించినను, నేను సంచరించినను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. నూనెతో నా తలనంటెను, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నూనెతో నా తలనంటెను, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నిండి పొర్లుచున్నది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. నా జీవిత కాలమంతయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, నా జీవిత కాలమంతయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, కృపాక్షేమములే నా వెంట వచ్చును, కృపాక్షేమములే నా వెంట వచ్చును. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.